హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 20వ రోజు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని ప్రార్థనకు ఆధారంగా లేఖన భాగాన్ని మనం చూసుకుందాము. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు మనం వచనం మార్చి వచనము చదువుకుందాం. యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. అందరము కలిసి చదువుకుందాము. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా ప్రవక్తను అభిషేకించి రాయించినటువంటి ప్రవచన వాక్యాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 12వ వచనంలో చూసుకున్నట్లయితే, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతెగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించినటువంటి వారికి నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇది యెహోవా వాక్కు అని. తర్వాత 13వ వచనంలో మనం చూస్తున్నాము, యూదా వారులారా, ఇజ్రాయేలీలారా, మీరు అన్యజనులలో నేనాలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. ఇక్కడ చూస్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు. యూదా వారులారా, ఇజ్రాయేలీలు వారులారా కదా. ఇప్పుడు మనం అందరము ఎవరికి సంబంధించినటువంటి వారము అంటే యూదా ప్రజలం, ఇజ్రాయేలీల యొక్క ప్రజలము. మనతో ప్రభు చెప్తూ ఉండేది ఏమంటే, మీరు అన్యజనులలో ఏ విధంగా మీరు శాపాస్పదమై ఉంటిరో ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు అంటే ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. ఒకప్పుడు మనము శాపాస్పదమై ఉంటిమి, చీకటిలో మనం ఉంటిమి. ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి, ప్రభు ఏమంటూ ఉన్నాడు అంటే, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినాను, మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు, దేవుని ప్రజలు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒకప్పుడు ప్రభువుని ఎరగక మునుపు లోకములో ఉన్నప్పుడు మనము శాపాస్పదముగా మనం ఉంటిమి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఆశీర్వదించడానికి కొరకై గలతీ పత్రికలో మనం చూస్తున్నాం. చూడండి, ఒక్క మాట మనం చూసుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటక. ఎవరము అన్యజనులము? మనము అన్యజనులము కదా. మనం గిని చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికల్లో కూడా మనం గిని చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం గిని చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు చేత సున్నతి లేని వారనబడిన మీరు ఎవరంటమ్మా? చూసాము, శరీర విషయంలో అన్యజనులై ఉన్నాము, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అంటే ఇజ్రాయేలు సున్నతి చేయబడినటువంటి వారు, సున్నతి లేదు అనబడినటువంటి మనమంట, మీరు అంటే మనము ఆ కాలమందు ఇజ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ చూస్తున్నాము, మనము అన్యజనులై ఉన్నాము, మనకు సున్నతి లేదు. ఆ కాలమందు అన్యజనులమైనటువంటి మనము ఇజ్రాయేలుతో సహపౌరులమా? కాదు. ఇజ్రాయేలులకు వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, నిరీక్షణ గలవారుగా ఉన్నారు. అయితే మనకు ఇజ్రాయేల్తో సహపౌరత్వము కూడా లేదు. పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులము, దేవుని లేనటువంటి వారము లోకంలో, క్రీస్తుకు మనము దూరస్తులమై ఉంటిమి. అయితే ప్రభువు ఏం చేసినాడు అంటే ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు పడగొట్టుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా చదువుకుంటా మనం పోతే మనల్ని క్రీస్తుతో కూడా సమాధానపరిచినట్టుగా, వాగ్దానాలు నిబంధనలు లేని మనలను, పరదేశులుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఆయన యొక్క పట్టణానికి మనలను వారసులుగా చేశాను. అంత మాత్రమే కాదు, వారితో మనల్ని ఒకటిగా చేశారు. ఇప్పుడు చూసుకుందామా 19వ వచనం 17 నుంచి చదువుకుందామా. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ ఎందు, ఉభయులము అంటే ఇజ్రాయేలీలము అన్యులమైనటువంటి మనము ఒక్క ఆత్మ, పరిశుద్ధాత్మ చేత క్రీస్తు యేసు యొక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులమై ఉండక. హల్లెలూయా. అక్కడైతే మీరు అన్ని జనులై ఉంటిరి, ఇజ్రాయేలుతో మీరు సహపౌరులు కాదు, మీకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, మీరు క్రీస్తుకు దూరస్తులు, లోకమందు మీరు దేవుని లేని వారై ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ఆయన సమాధానమై ఈ లోకానికి వచ్చినాడో, ఆయన ఒక్క ఆత్మ యందు మనం అందరము కూడా ఉభయులను ఒకటిగా చేసి, ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఎట్టి వాగ్దానాలు ఉన్నాయో,
ఎట్టి నిబంధనలు ఉన్నాయో, ఎట్టి పౌరత్వాన్ని వారు కలిగి ఉన్నారో, మనము కూడా మనం ఇప్పుడు పరజనులము కాదు, దేవుని జనులము. పరదేశులము కాదు, మనము పరలోక రాజ్యానికి పౌరత్వము కలిగినటువంటి హక్కుదారులము. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులము. హల్లెలూయా. దేవుని ఇంటి వారుమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఎక్కడిగా మనం చూసుకున్నట్లయితే ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబట్టకు మనము ఆయనతో కూడా పిలువబడినటువంటి వారము అని దేవుని యొక్క. ఒకప్పుడు అన్యజనులమే, ఒకప్పుడు మనము శాపంలో ఉన్నటువంటి వారమే. కానీ ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఇప్పుడు మనము శాపగ్రస్తులము కాదు. శాపగ్రస్తులమైనటువంటి మనలను ప్రభు ఏమి చేయడానికి వచ్చినాడు అంటే, ఆశీర్వాస్పదమైనటువంటి జనముగా చేయడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఉన్నాడు, నన్ను శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి నడిపించి ఉన్నాడు అన్నటువంటి మనం అందరం కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఒకప్పుడు శాపంలో ఉంటిమి, అన్యజనులుగా ఉంటిమి, పరదేశులుగా ఉంటిమి, దేవుని లేని వారిగా ఉంటిమి, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా మనం ఉంటిమి. ఎప్పుడైతే అన్యజనులమైనటువంటి మనలను ఇజ్రాయేలీలతో ఒకటి చేయడానికి, సహపౌరులుగా దేవుని పట్టణస్థులుగా చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపి ఉభయులను ఏకం చేసినటువంటి యేసయ్యకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం వేరు, అయితే ఇప్పుడు ఉభయుల ఇజ్రాయేలీలతో మనకు సహపౌరత్వం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు సున్నతి చేయించబడినటువంటి వారు. మనం సున్నతి లేకపోయినా యేసు రక్తము మనల్ని ఏం చేసిందంటే క్రీస్తుతో ఒకటి చేసింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము, వాళ్ళు శారీరమందు సున్నతి చేయబడినటువంటి వారు. అయితే దేవుని ప్రజలమైనటువంటి మనము అంతరంగమునందు మనము సున్నతి చేయబడినటువంటి వారం. అందుకే మనము ఇజ్రాయేలీలతో రోమిల పత్రికలో మనం 2వ అధ్యాయంలో చూస్తే మనం అంతరంగంలో సున్నతి చేయబడినటువంటి వారం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఒకప్పుడు మనము శాపంలో ఉంటిమి, ఒకప్పుడు పాపంలో ఉంటిమి, దేవుని లేని వారిగా ఉంటిమి. ఇప్పుడు మనం ఎవరము అంటే శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి నడిపించబడినటువంటి వారు. ఒకప్పుడు దేవుని లేని వారిగా ఉంటిమి, ఇప్పుడు మనం ఎవరము అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క దాసులుగాను, కుమారులుగాను, కుమార్తెలుగాను, ఆయన ఎట్టి ఆత్మను పొంది ఉన్నాడో అట్టి ఆత్మను పొందినటువంటి దైవ జనాంగము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఒకప్పుడు అన్యులుగా ఉంటే బిడ్డ, మీరు ఒకప్పుడు శాపాస్పదమై శాపము క్రింద ఉంటిరి. అయితే అన్యుల జనులైనటువంటి మిమ్ములను నేను ధన్యులుగా చేసి ఉన్నాను. శాపంలో ఉన్నటువంటి మిమ్మును నేను ఆశీర్వాద జనాంగముగా చేసి ఉన్నాను. దేవుడు లేనటువంటి మీరు ఇప్పుడు దేవుని కలిగినటువంటి వారిగా మీరు ఉన్నారు. ఒకప్పుడు ఇజ్రాయెల్తో సహపౌరత్వము లేదు, ఇప్పుడు దేవుని పట్టణానికి మనం ఎవరంటమ్మా? ఎవరంట? వారసులము, హక్కుదారులము, పౌరత్వాన్ని కలిగినటువంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము కూడా పరలోకమందునటి తండ్రిని బట్టి మనమందరము కూడా ఒక్క కుటుంబముగా పిలువబడుచున్నాము. హల్లెలూయా. కదా, మనం ఈ లోకంలో ఎవరైనా ఏదైనా ఏమైనా మనలో ప్రవహించుచున్నది ఏ రక్తము? ఏ రక్తము? అందును బట్టి ఆ తండ్రిని బట్టి మనం ఒక్క కుటుంబముగా పిలువబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనము ఏ ఏ పట్టణానికంటే మనం అందరము కూడా
ఈ లోకంలో మన ఏ గ్రామమైనా, ఏ పల్లె అయినా, ఏ పట్టణమైనా, మనం అందరము కూడా ఏ పట్టణానికి సంబంధించినటువంటి వారమంటే దేవుని పట్టణానికి, పరలోక పట్టణానికి సంబంధించినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, మీరు ఒకప్పుడు ఈ విధంగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఆశీర్వాస్పదం అగునట్లు నేను మిమ్మును రక్షించి ఉన్నాను. హల్లెలూయా. అందుకోసం మీరు భయపడక ధైర్యముగా ఉండండి, ధైర్యము తెచ్చుకోండి. ఇంకా నన్ను ఈ పాపం మేలుతుంది, ఈ శాపం మేలుతుంది, పితృపారంపర్యంగా వచ్చినటువంటి పాపం మేలుతుంది, వంశపారంపర్యంగా వచ్చినటువంటి శాపము నన్ను ఏలుబడి చేస్తుంది అని మనం అంటూ ఉంటాం. ప్రభు చెప్పేది ఏమంటే, ఒకప్పుడు మనం ఉంటిమి దాని కింద, శాపం అనేటువంటి కాడి కింద ఉంటిమి, పాపం అనేటువంటి కాడి కింద ఉంటిమి, దాన్ని మోయలేనటువంటి భారంగా మన మీద మోపబడి ఉండే. అయితే మన పాప భారాన్ని, మన శాప భారాన్ని యేసుక్రీస్తు ప్రభు తన భుజముల మీద వేసుకొని ఆయన సులువైనటువంటి కాడిని మన మీద ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు భయపడక ధైర్యం తెచ్చుకోండి. ఏం చెప్తాన్నాడు ప్రభువు? భయపడక మీరు ధైర్యం తెచ్చుకొని, ఇంకా నా మీద శాపం ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుంది, నాకు ఇది, నాకు అది అంటా ఉంటే ప్రభు చెప్పేది ఏమంటే, మన నోటి ఫలాన్ని మనం పొందుతాం. నువ్వు శాపము గుండా, ఇప్పుడు ప్రభు నువ్వు శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి నువ్వు పిలువబడ్డావు అని చెప్పిన తర్వాత మనము, నేను ఆశీర్వాదకరమైనటువంటి జనాంగము. ఒకప్పుడు నేను అన్య జనాంగంలో నేనుంటి, అన్యులైనటువంటి మమ్మల్ని ప్రభు పిలిచినాడు. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము ఎవరి ద్వారా అంటమ్మా? ఎవరి ద్వారా చెప్పండి? క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనము ఆశీర్వదించబడిన వారం కదా. అబ్రహాముతో ప్రభు ఏమని చెప్తున్నారు? భూలోకములోని సమస్త జనములను నేను నీ మూలకముగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనకు అనుగ్రహించడానికే యేసు క్రీస్తు ప్రభువు ఆయన మంటికి మధ్యలో ఆయన కల్వరి సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మ్రాను మ్రీద వ్రేలాడు ప్రతి వాడును శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఆయన ఎందుకు శాపగ్రస్తుడుగా వేలాడదీయబడ్డాడు అంటే, మనము దీవించబడడానికి, మనము ఆశీర్వదించబడడానికి, మనల్ని ఒక గొప్ప జనాంగముగా, దైవ జనాంగముగా, పరలోకపు పట్టణస్థులుగా, వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి పౌరులుగా ప్రభు మనల్ని చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే మనం వాగ్దానాలను ఎందుకు ఎత్తిపడతాము అంటే, ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. అందుకే మనం వాగ్దానములు లేనిటువంటి వారము కాదు. ప్రభు మనకి ఎన్నో మాటలు, ఎన్నో ప్రమాణాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రభు అంటున్న ధైర్యము తెచ్చుకో, నువ్వు శాపాస్పదంగా నీవు లేవు, నువ్వు ఒక ఆశీర్వాస్పదమైనటువంటి జనాంగముని ప్రభువు మాట్లాడుతూ, మరి ఇక్కడ కింద మనం చూస్తుంటున్నాం 14వ వచనాన్ని, మన జకరియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించున్నట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. ఆ కాలము ఏ కాలం అంటే ధర్మశాస్త్ర కాలం. అయితే ఈ కాలము ఏ కాలము? కృపాకాలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకోసమే అంటున్నాను, మీ పితరులు నాకు కోపం పుట్టించినప్పుడు నేను దయ తలచకూడదు, కీడు చేయాలి అనుకున్నాను. కానీ యోనా దినాల్లో చూస్తుంటా, కీడు చేయాలనుకున్నా నా ప్రభు కీడు చేసినాడా? ఎప్పుడైతే పిన్నలేమి, పెద్దలేమి, రాజులేమి అందరూ కూడా గోనె పట్టుని వేసుకొని కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ తిరిగి ప్రభు వైపు వారి మనసును త్రిప్పుకున్నారు, ఆయన దయగలవాడు, కీడు చేయాలన్నటువంటి కీడు చేయకుండా వారికి మేలునే చేశా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దయగల దేవుడు. హల్లెలూయా. దయా దాక్షిణ్య
పూర్ణుడు. హల్లెలూయా. ఆయన మంచివాడు, ఆయన కీడు చేసేటువంటి వాడు. అందుకే మనం పాడుకుంటున్నాం కదా, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. పేరు పెట్టి పిలిచిన వాడు నిన్ను విడువడెన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలిచిన వాడు నిన్ను విడువడెన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. ఆశలన్నీ అడి ఆశలుగా తీర్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము. ఆశలన్నీ అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, మమ్మున్నత నామం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయాళుడు, ఆయన నామము ఉన్నతమైనటువంటి నామం. ఆయన నామము శాపంలో ఉంచే నామము కాదు, ఆయన నామము కీడు చేసేటువంటి నామము కాదు. ఇక్కడ చూస్తుంటున్నాము, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. ఈరోజు 20వ రోజు వచ్చినటువంటి బిడలతో ప్రభు మాట్లాడేది ఏమంటే, ఈ కాలమున నేను మీ అందరికీ యెరూషలేమునకును యూదా వారికిని నా సహవాసానికి పిలిచిన మీ అందరికీ, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మీ అందరికీ, నా రక్తము చేత కడగబడిన మీ అందరికీ, నా వాక్యము చేత ముద్రించబడిన మీ అందరికీ, నా ఆత్మను కలిగిన మీ అందరికీ కూడా నేను ఏం చేస్తున్నట్టే మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక మీరేం చేయకూడదు, భయపడకూడదు. దేనిని గూర్చే కానీ ఏది భయపెడుతుందో, ఏ కీడు మన మీదకి వస్తుంది అని, ఏ కీడు మనకి సంభవిస్తుంది అని మనము భయపడుతూ ఉన్నామో, ప్రభు చెప్పేది ఏమంటే, నేను మేలు చేయనుద్దేశించుచున్నాను, నేను కీడు చేయను గనుక మీరేం కాకూడదు, ఏం కాకూడదు, భయపడకూడదు. భయము ఎవరి నుంచి వస్తుంది? భయము ప్రభు నుంచి. ఏమొస్తుంది మనకు? ధైర్యము వస్తుంది. అందుకోసం ప్రభు అంటున్నాడు, నేను మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల నా ఆత్మను మీకు ఇచ్చి ఉన్నాను. మీలో ఉన్నటువంటి ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మను, అబ్బా తండ్రి అని మొర్రపెట్టేటువంటి నా ఆత్మను మీలో. ఆయన ఆత్మ భయము నొందేటువంటి ఆత్మ కాదు కదా. దావీదుతో ఎంతోమంది చెప్పిరి, చివరికి సౌలు రాజు కూడా చెప్పారు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం నేర్చినటువంటి వాడు, వాడిని చూసినావా అంత ఎత్తు అంత లావు ఉన్నాడు, వాడు 40 పగుళ్ళు 40 సాయంకాలాలు వచ్చి వాడు తిరస్కరిస్తూ ఉన్నాడు, ఇజ్రాయెల్ యొక్క సైన్యాన్ని, ఇజ్రాయెల్ యొక్క దేవునిని తిరస్కరిస్తూ ఉన్నాడు అన్నా కూడా దావీదు చెప్పినటువంటి మాట, మనం అంతరంగమునందు సున్నతి పొందినటువంటి వారం, దేవుని యొక్క జనాంగము, దేవుని పట్టణానికి వారసులైనటువంటి మన అక్కడ చూస్తున్నాము. దావీదు మాట్లాడిందంటే, దేవుని లేనటువంటి వీడు, సున్నతి పొందినటువంటి ఈ యొక్క ఫిలిష్తీయుడు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యంను తిరస్కరించడానికి వీడు ఏ పాటి వాడు? భయపడ్డా?
వానిని చూచే కానీ వాని మాటలనే చూచే కానీ సౌలు రాజు పిలిపించి కొన్ని విషయాలు చెప్పినప్పుడు కానీ భయపడ్డా? రాజుకే ధైర్యాన్ని నూరిపోస్తా ఉన్నాడు. రాజా, నేను నా తండ్రి యొక్క మందను కాస్తూ ఉంటే, నా తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉంటే, ఎలుగుబంటి ఒకసారి వచ్చా, సింహం ఒకసారి వచ్చా, నా గొర్రెను ప్రాణంతో కూడా మింగివేసి ఉండే, నేను దాని యొక్క నోటిని పట్టుకొని చీల్చి ప్రాణముతో కూడా నేను రక్షించినాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కీడు చేయడానికి సింహం వచ్చింది, మింగింది, కానీ దావీదు ఏం చేస్తున్నాడు? దాని పొట్టలో నుంచి ప్రాణముతో కూడా రక్షించి ఇప్పుడు ఎవరికి ధైర్యం చెప్తూ ఉన్నాడు? హల్లెలూయా. నిన్ను భయపెట్టే పరిస్థితే కానీ, నీ మీదకి కీడు వస్తుంది, ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని వ్యక్తులు చెప్తూ ఉన్నా మనం ఏం చేయాలంటే మనల్ని మనము ధైర్యపరచుకుంటూ, ఎవరిని మనము ధైర్యము విడిచేటట్టుగా మనల్ని మాట్లాడతారో వారికి కూడా ప్రభు యొక్క నామంలో ఉన్నటువంటి ధైర్యాన్ని గురించి మనము మాట్లాడేటువంటి వారిగా ఉండాలి. పరిస్థితులు చూసి భయపడకూడదు, వ్యక్తులను చూసి భయపడకూడదు. దయ్యాలనే కానీ, దురాత్మలనే కానీ, చీకటి శక్తులనే కానీ, అపవాది శక్తులనే కానీ, మంత్రతంత్ర శక్తులనే కానీ, ఏ కీడు మన మీదకి వచ్చినా మనము చెప్పాల్సింది ఒకటే: కీడును మేలుగా మార్చే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది. కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు నాతో కూడా ఉన్నాడు. కీడును మేలుగా మార్చేటువంటి ప్రభువు నాలో కూడా ఉన్నాడు. ఎక్కడ కీడు ఉందో అక్కడ నేను వెళ్తూ ఉంటే అది మేలుగా మార్చబడుతుంది. ఎక్కడ శాపం ఉందో నేను వెళుతూ ఉంటే ఆ స్థలాలు, ఆ పొలాలు, ఆ వ్యక్తులు దీవించబడతారని ఎప్పుడైతే మనము విశ్వాసంతో వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నామో, నువ్వు ఎక్కడ వెళ్తావో అది శాపగ్రస్తమైన స్థలమే ఉండొచ్చు, పొలమే ఉండొచ్చు, ఇల్లే ఉండొచ్చు, జనులే ఉండొచ్చు, ప్రజలే ఉండొచ్చు, నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఆ జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ జనులు దీవించబడతారు, ఆ జనులు ఆశీర్వదించబడతారు, ఆ పొలాలు దీవించబడతాయి, ఆ వ్యక్తులు దీవించబడతారు. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రభువు, అందుకోసమే నెహెమ్యా గ్రంథంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట ఉంది: సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మన యేసుక్రీస్తు ప్రభు, సకల దీవెనలకు ఆశీర్వాస్పదుడు మన యేసుక్రీస్తు ప్రభు, సకల జ్ఞాన సంపన్నుడు మన యేసుక్రీస్తు ప్రభు, సకల బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఐశ్వర్యము కలిగి యేసుక్రీస్తు ప్రభు. అన్నిటిలో కూడా ఏ దాంట్లో చూసుకున్న ఆయన శ్రీమంతుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అనేది, మీరు ఒకప్పుడు ఆ విధంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే నా సన్నిధికి వచ్చినారో, మీ హృదయము నాకు ఇచ్చినారో, మీ హృదయంలోనికి నన్ను దేవునిగా మీరు అంగీకరించినారో, ఆ రోజు నుంచి మీరు దేవుని జనాంగము, పరలోకపు పట్టణస్థులు, వాగ్దాన నిబంధనలు కలిగి దేవుని ప్రజలు మీరై ఉంటున్నారని ప్రభు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అనేక సార్లు మనం అనుకుంటాము, ఎవరో ఏమో మన మీద చేస్తే అది మనకు సంభవిస్తుంది అని మనం నమ్ముతాం. ప్రభు అనేది అంటే నీవు దాని మీద అట్లా నీకు జరుగునుగాక, వాక్యం చెప్తుంది ఆ విధంగా కదా. మనం ఎట్లా నమ్మితే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అలాంటివి మనము నమ్మకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనిని నమ్మాలి అంటే, కీడును మేలుగా మార్చే దేవుడు, రోగమును ఆరోగ్యంగా మార్చే దేవుడు, దరిద్రమును ఐశ్వర్యంగా మార్చే దేవుడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక సమయము వస్తుంది, అందరూ తిరిగి నా యొద్దకు సమకూర్చబడేటువంటి సమయము, ఆసన్నమయ్యే దినాలు రాబోతున్నాయి. ఎప్పుడైతే మేలుకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి మాటలను ఉచ్చరిస్తూ ఉంటామో, మనం ఏది మనం ఉచ్చరిస్తామో అదే మన మీదకి వస్తుంది. ఆ అనుభవాల గుండా మనం వెళ్ళేటువంటి వారిగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఏ విషయంలో కానీ ప్రభు చెప్పేది ఏమంటే, బిడ్డ, నీవు ఒకప్పుడు ఆ విధంగా ఉన్నావు, ఇప్పుడు నీవు ఆశీర్వాస్పదమైనటువంటి జనాంగము, నీవు భయపడవద్దు, నీవు ధైర్యము తెచ్చుకొని చెప్పుతూ, ఈ కాలంలో యెరూషలేమునకును యూదా వారికి, అంటే దేవుని పట్టణానికి, దేవుని ప్రజలకును ఏం కలుగుతుంది? మేలు.
ఏం కలుగుతుంది చెప్దాం అందరము. మేలు, 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 మేలు. ఎన్ని మేలు కావాలి? ఎన్నైనా మేలులు చేస్తాడు ఆయన. హల్లెలూయా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, అందరు చెప్దామా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా. హల్లెలూయా. సకల విధములైనటువంటి మేలులు చేసే దేవుడు, సకల విధములైనటువంటి కృపలను విస్తరింపజేసేటువంటి దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన. అందుకే యెరూషలేము అంటే దేవుని పట్టణస్థులకు, యూదా వారికి, దేవుని ప్రజలకును, దేవుని ఇంటి వారికి ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక మీరేం కాకూడదు, ఏం కాకూడదు, భయపడొద్దండి, ధైర్యం విడొద్దండి, ధైర్యం చెడవద్దండి. నేను మేలులు చేసేటువంటి దేవుడు, నేను మీ పక్షాన ఉన్నాను కదా. రోమా 8:28 ఏమని సెలవిస్తుంది? దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును, సమస్తమును మేలు కలుగుటకై, చెప్దామా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏం కలుగుతాయంట? పక్కన వాళ్ళతో చెప్పండి, మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు మనం చూస్తున్నాం 22:21 మనం చూసుకున్నట్లయితే, మీరు ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగు చేసిన ఎడల నీకు మేలు. హల్లెలూయా. ఎవరికి మేలు? నాకే. నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను, ఆయనతో ఆయన సన్నిధికి నేను వస్తున్నాను. అపోస్తల బోధ అయింది, నువ్వు సహవాసం అందు, నువ్వు రొట్టె విరిచడం, నువ్వు ప్రార్థన చేయటం అయింది, నేను ఎడతెగక ఉన్నటువంటి నా జీవితంలో ఆయన మేలు చేయకపోతే ఎవరికి చేస్తాడు? ఆయన రక్తంలో కడగబడి నాకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? నీకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చాలామంది, నాకు ఇంకా మేలు జరగలేదు, నాకు ఇంకా విడుదల కలగలేదు, నాకు ఇంకా క్షేమంగా నేను లేను అని మనం అనుకుంటున్నాం. ప్రభు చెప్పేది ఏమంటే, యెరూషలేము వారికి, యూదా వారికి, దేవుని పట్టణానికి, దేవుని ప్రజలకు నేను సమాధానము ఉద్దేశించుచున్నాను గనుక మీరు ధైర్యం విడవద్దండి, భయపడవద్దండి, ధైర్యం విడవద్దండి, భయపడవద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నిత్యము సహవాసం చేస్తున్నాం, ఆయనతో మనము మంచి సంబంధం పెట్టుకుని అనుదినము దేవునికి ఆయన పాద సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిస్తూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఆయనతో మనం ఒకటి చేయబడ్డాము. మనకు ఆయన మేలు చేయడా? కీడుగుండా వెళ్ళినా మేలే జరుగుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడివేయబడ్రి అనుకున్నారు. అగ్నిగుండము చేయడానికి ఎవరు ప్రేరేపించినారు? తర్వాత 7 అంతలుగా చేయడానికి ఎవరు రాజుకు చెప్పినారా? అయిపోయినప్ప అనుకున్నారు. ముగింపులో దేవుని కార్యము ఆరంభం, ముగింపులో దేవుని కార్యం ఆరంభం.
అగ్నిగుండంలో వేయబడి దేవుడు వాళ్ళ మధ్యలో సంచరించిండే చూసి షడ్రక్ మేషకు అబేద్నెగోల దేవుడే దేవుడు అని డంగోరు డంగోరు. ఎవడైనా షడ్రక్ మేషకు అబేద్నెగోల దేవుణ్ణి తిరస్కరించినట్లయితే వాని ఇల్లు పెంట కుప్పలుగా చేయబడుతుంది. ఆ దేవునినే మీరు ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. శ్రమల గుండా మనం వెళ్ళినా, అగ్నిగుండంలో వేయబడిన, సింహాల బోనులో వేయబడిన, చెరసాలలో వేయబడిన, ఉరి కొయ్యలు మన కొరకు ఉరి స్తంభాలు చేయబడిన, అక్కడ ఎక్కడ ఎక్కడ ఇంకా ముగింపు క్లోజ్, ఇంకా అయిపోయింది. వీరు ఇంకా వీరి ప్రాణాలతో మేము చూడము, వీరిని అంతమందించినామని ఎవడు శత్రువు ఎప్పుడు అనుకుంటాడో, శత్రువు గుండెల్లో రైలు పరిగెత్తడానికి నా దేవుడు మన జీవితంలో సమాధాన సూచకమైనటువంటి కార్యాలను ఆయన ఆరంభించబోతాడు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, ఒకప్పుడు మరణంలో ఉన్నావు, ఇప్పుడు నీవు జీవంలోనికి వచ్చినావు, వెలుగులోనికి వచ్చినావు. శాపంలో నుండి నీవు ఆశీర్వాస్పదంగా ఉన్నావు. ఇప్పుడు నీవు ఎవరంటే దేవుని పట్టణము, దేవుని ప్రజలు అయినటువంటి మీకు నేను మేలు చేయను ఉద్దేశించుచున్నాను కానీ నేను కీడు చేయను. మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దండి. హల్లెలూయా. నేను మీకు కొన్ని వాక్యాలు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత ఇక్కడే ఇక్కడే చూసుకుందాము. జకర్యా 9:12 దగ్గర చూసుకున్నట్లయితే, రెండంతులుగా మీకు మేలు చేసిన నేడు నేను మీకు ఎన్నంతులు అంటమ్మా, ఎన్నంతులు. తర్వాత ఇంకొక వాక్యం హెస్కేలు 36:11 ఏమని సెలవిస్తుంది? మునుపటి కంటే అధికమైనటువంటి మేలును కలగజేసేదను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి మేలుల కంటే ఇంకా జరగబోయే మేలులు ఏంటంట చెప్పండి? అధికము, రెండంతులుగా అధికమైనటువంటి మేళ్ల చేత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తృప్తి 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 తృప్తి. మేలుల వెంబడి మేలులు, కృపల వెంబడి కృప కదా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, మేలులు నీ మేలులు నా ప్రాణము వరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణము వరకు విడచిపోలేదయ్యా, మేలులు నీ మేలులు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం మాట్లాడాలి? మేలుల గురించి, దీవెనల గురించి, జీవము గురించి, క్షేమము గురించి మనం ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. దేవుడు నీకు మరలా క్షేమస్థితిని ఇస్తాను అంటాడు. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, నా సమయం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఒకప్పుడు అన్ని జనులము, ఇప్పుడు మనం ఏ జనులము కదా. ఇవన్నీ రాసుకోండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చెప్పినటువంటి మాటలు అన్నీ రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. దీంట్లో నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నూతన సత్యాలను మనకు తెలియజేయునుగాక. దేవుడు ఈ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక, మేలుల చేత తృప్తిపరచునుగాక, అధికమైన మేలులు కలగచేయునుగాక, రెండంతుల మేలులు కలగచేయునుగాక, కీడులన్నీ మేలుగా మార్చబడునుగాక. ఆమేన్ ఆమేన్.